మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నేను రమానంద రెడ్డి. మాకు 27 క్వింటాల శనియలు 7 సంవత్సరాల కిందట టీవీఆర్ గొడవలు దించితే ఇల్లు అప్పుడు అందరూ ఉమ్మడిగా ఉండి భాగాలు పరిష్కారం చేసుకొని డివైడ్ చేసేసి తమ్ముని పేరు మీద పెట్టి అంతా మాకు సంబంధం లేదని అనుకుంటున్నారు. మేము అడిగితే సమాధానం చెప్తే బెదిరిస్తున్నారు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరెవరు మమ్మల్ని ఏం చేస్తారు, మీకు ఏం కాదని అని. మేమే కాక గోపులాపురము, కామనూరు, నక్కల దిన్నె, చెన్నమరాజుపల్లె ఇట్లా రైతులందరికీ అందరి శనియలు గోడౌన్లో దించితే రైతులకు తెలియకుండా అమ్మేసి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మళ్ళీ గోడౌన్ల దగ్గర పోతే బెదిరియడం, కేసులు పెట్టమని బెదిరియడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ సంస్థలన్నీ హ్యాపీగా జరుపుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టి ఇట్లా చాలా వీళ్ళ కోసమై చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా జరిగాయి. దీనికి పరిష్కారం మేము అడిగితే వీళ్ళు బెదిరియడము, బెదిరింపు ధోరణిలో మీరేం చేస్తారో చేసుకోకండి, మేమేం బాకీలు లేము, మీరు ఏం చేస్తారో చేసుకో, మా తమ్ముడు బాకీ మేము కాదని వీళ్ళు ఉమ్మడి కుటుంబం కానిప్పుడే ఇవన్నీ మేము పెంచినాం చేయడం, ఇవన్నీ ఇట్లా ఇబ్బందులు పెడతారు రైతులందరినీ. దానికి పరిష్కార మార్గం ఏదన్నా మాట్లాడాలంటే చెప్పు, ఏమన్నట్టు ఆ మాటకు వచ్చా కేసులు పెడతామని బెదిరియడం ఇవన్నీ చేస్తున్నారు. జరిగింది విషయం ఇది. తీసుకొని మాకు వడ్డీ లేకుండా అసలు కూడా ఎక్కువ ఏం చేసుకుంటారు పోరని మాట్లాడతాడు. ఇది మాట్లాడినా మీరు ఏమైనా తీసుకోవాలి కోర్టులో వేసా అంటాడు. కోర్టులో ఏం కనపడతాడు. 4 ప్యాంట్లు నాకు షర్టు పెట్టా అని చెప్తాడు. అంటే వాడేమో బాగున్నాడు, మనం అందరం వెళ్తాం. నా పేరు బాబు. మేము గోడంలో బీదోళ్ళం మేము తీసుకుపోయి ఆడ దించుకుంటే మాకు తెలియకుండా అమ్ముకొని ఈ పొద్దు లెక్క అడిగితే పట్టేమో వేసి ఇచ్చాడు, లెక్క అయితే ఇయ్యలే, బెదిరించాడు. 5 అరసలు వచ్చి అడిగినా కానీ లేదు ఇస్తాం పో అది ఇది అంటున్నారు. శ్రీ రామసురేంద్రారెడ్డి, కామనూరు. నా పేరు శ్రీ రామసురేంద్రారెడ్డి, కామనూరు. నేను 70 క్వింటాల శనియలు దించిన గోడంలో. అతను ఒక 2 సంవత్సరాల తర్వాత అతను అమ్మేసినాడు. అమ్మేసి డబ్బులు ఉడక ఇవ్వలే. మళ్ళీ ఏమంటే గోడను కాడికి పోతే మా భార్య పెట్టుంది గోడను, మేమేం మాదేం లేదు, ఏం చేస్తో చేసుకోపోని గోడను కాడికి పోతే కనుక కేసులు పెడతాం మేము అది ఇది బెదిరిస్తున్నారు. వాళ్ళేమో ఆస్తులేమో దండిగా ఉన్నాయి, మత్తులుగా ఉన్నాయి. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, ఏమి కాలయాపన చేస్తున్నారు కానీ ₹1 ఇచ్చింది లేదు. ఏమంటే మళ్ళీ కేసులు పెడతాము, మిమ్మల్ని చంపుతాము, అది ఇది మమ్మల్ని బెదిరిస్తున్నారు. మళ్ళీ డబ్బులు అడగని పోతేనే మళ్ళీ మమ్మల్ని మేము ఇచ్చి కూడా వాళ్ళ స్కూల్ జరుగుతుంది, వాళ్ళ గోడం జరుగుతుంది, వాళ్ళ పెట్రోల్ బంక్ జరుగుతుంది, మొత్తం అన్ని క్లారిటీగా బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. వాళ్ళు ఏమో బాగున్నారు. ఆడిపోతే మా భార్య పెట్టుంది, మా భార్య అంటే మళ్ళా మా భార్యది అంటే భర్తకు భార్యకు సంబంధం ఉండదా? ఆస్తి అనే తల్లికి భర్తకు భార్యకు సంబంధం ఉంటుంది. కానీ మా భార్య పెట్టుంది అని మళ్ళీ పోతే కేసులు పెడతా అంటారు. మళ్ళీ మా మీద మళ్ళీ మేము అడగకపోతే కేసు పెడతామని పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు మా మీద డబ్బులు అడిగితే. ఇది ఇట్లా మేము రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు దీనివల్ల, డబ్బులు ఇచ్చి. మేము రైతులు కష్టం చేసి పండించుకునే దానికి కూడా మేము కష్టం చేసి పండించింది గోడలో దాచుకుంటే అవి కూడా అమ్ముకుంటే మేము రైతుల పరిస్థితి ఎట్లా? రైతుల పరిస్థితి అట్లుంది. రైతు పరిస్థితి అంటే చాలా అభిమానంగా ఉంది. ఆ డిమాండ్ ఏమయ్యా, మా డబ్బులు మాకు ఇచ్చే మేము ఎలాంటి ఇబ్బంది లేదు. మేము రైతులు కష్టం చేసుకునేటి మేము డబ్బులు ఇవ్వడం, మేము పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళేమో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు, మేమేమో పిల్లలు చదివించుకోలేక మా ఆర్థిక పరిస్థితిలో మమ్మల్ని ఎవరు బాధ్యులు? మేము ఆత్మహత్య చేసుకోవాలా? రైతులకు న్యాయం చేయమని అంతే. మాకు రైతులు మేము గోడలు తీసుకునే దానికి అమ్ముకుంటే మేము ఏం చేయాలా బాధ్యతలు? మేము దీనిపైన మీరు కలెక్టర్ గారు కానీ వాళ్ళు కానీ ఎస్పీ కానీ మాకు కొంత దయవుల్చి మాకు కొంత న్యాయం చేయవాలని కోరుతున్నాము. మేము లేకపోతే స్కూల్ మీద ధర్నా చేయడము, ఇవన్నీ గోడల కాడికి పోవడము ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి మేము చేయాలనుకుంటున్నాం, మేము పూర్తిగా చేస్తాం కూడా. మేము లేకపోతే ఇబ్బంది పడుతున్నాం మేము రైతులము. ఇట్లా మాకు కలెక్టర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని ఎస్పీ గారిని మాకు కొంత దయవుల్చి మాకు రైతులకు అందరి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము. నాది పెద్దమూడెం మండలం కొట్టాలపల్లె, జమ్మోడు తాలూకా. నా పేరు శివశంకర్ రెడ్డి. నాకు 417 క్వింటాలు శనిగలు తీసుకుపోయినాడు. తీసుకుపోయి ఇప్పుడు శనిగలు అడుగుతుంటే నీవు నా ఉడక నిన్ను చంపుతా,
మేము గోడౌన్ కాడిపోతే మిమ్మల్ని చంపుతా నీ కథ ఏమని చాలా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నేను కొంత డబ్బులు కూడా ఇచ్చిన, ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఏమన్నారు, నేనే రామ్మోహన్ రెడ్డి రమణారెడ్డి దగ్గరికి వచ్చి రమణారెడ్డి నాకు సంబంధమే లేదు, నీ బాండ్ నేను లేదంటున్నాడు. అయితే ఆస్తులన్నీ ఉమ్మడిగా తీసుకున్నాడు, ఉమ్మడిగా నాయి కొన్ని రోజులేమో ఇస్తామని ఇప్పుడు మాకు సంబంధం లేదంటున్నాడు. మీ దయ ఉంచి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు న్యాయం చేయవలసి వచ్చినాగా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.